రూల్స్ ఉంటాయి, పట్టించుకోరు. పని పక్క వాళ్ళు చెప్పినా వినిపించుకోరు. కౌన్సిలింగ్లకు కరిగిపోయేది లేదు, జరిమానాలకు బెదిరేది లేదు. ఫలానా రోడ్డులో పోలీసులు ఉన్నారంటే పక్క సందులో నుంచి వెళ్ళడం తప్ప బాధ్యతగా ఉండాలన్న ఆలోచన అయితే ఉండదు. పీకల దాకా తాగడం, రోడ్లపై పడడం, జనాల ప్రాణాలు తీయడం ఇప్పుడు ఇది రొటీన్గా మారిపోయింది. ఇందుకీ మందుబాబుల ఆగడాలు ఇంకెన్నాళ్ళు? ఈ దారుణాలను ఆపడం ఎలా? యాక్సిడెంట్ అంటే బైకో కారు రోడ్డు మీద పడ్డం కాదు, ఓ కుటుంబం రోడ్డు మీద పడ్డం. ఇది సినిమా డైలాగే, కానీ 100% నిజం. కేబుల్ బ్రిడ్జ్ ఘటన కావచ్చు, రాహిల్ ఇష్యూ కావచ్చు, ఐక్య వద్ద జరిగిన బీభత్సం కావచ్చు, రాష్ట్రంలో రోజు జరుగుతున్న అనేక యాక్సిడెంట్స్ కావచ్చు, ఘటన ఏదైనా చాలా వాటిలో రీజన్ మాత్రం ఒకటే కనబడుతుంది, అదే మందు దాగి వెహికల్ నడపడం. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ యాక్సిడెంట్ ఘటన లేటెస్ట్. కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుపై ఫోటోలు తీసుకుంటున్నారు ఇద్దరు యువకులు. కారు వేగంగా రావడం, వారిని ఢీకొట్టడం, అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందడం, ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. మీరు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. మరి యాక్సిడెంట్కు రీజన్ ఏంటంటే కారు కంట్రోల్ చేయనంత వేగంగా రావడం. మరి అంత వేగంగా ఎందుకు నడుపుతున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అతను తాగేసి ఉండడం. ఇక రాయదుర్గంలోని ఐక్య సమీపంలో జరిగిన బీభత్సం మరొకటి. ఫుల్లుగా తాగేసి కారు నడపడమే కాకుండా పలు వాహనాలను ఢీకొట్టాడు మరో యువకుడు. చుట్టుపక్కల ఉన్న వారిపై కారును బోనిచ్చాడు. ఈ ఘటనలో 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 6గురికి గాయాలయ్యాయి. 1, 2, 3 ఇలా వందల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మందుబాబులు చేసిన దురాగతాలపై. రాష్ట్రంలో, నగరంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడూ దీనికి సంబంధించి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం అంతా కుంగిపోతోంది. పెద్ద దిక్కును కోల్పోతున్న వాళ్ళు కొందరు, చిన్నారులను పోగొట్టుకుంటున్న వాళ్ళు మరికొందరు. కొన్ని ఘటనల్లో మద్యం సేవించి వాహనం నడిపి అవతలి వారి ప్రాణాలు మాత్రమే కాదు, వారి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. నిజానికి డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పంజాగుట్ట ప్రమాదం. భార్యకు భర్తను, భర్తకు భార్యను, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని, పిల్లల నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేసింది ఈ ఘటన. 2016లో తప్పతాగి కారు నడిపిన మైనర్ యువకులు డివైడర్ను ఢీకొట్టారు. ఆ తర్వాత వారి కారు వెళ్ళి ఆపోజిట్గా వస్తున్న కారుపై పడింది. ఆ ప్రమాదంలో చిన్నారి తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి రమ్య మాత్రం 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయింది. 18 రోజుల తర్వాత చిన్నారి తాతయ్య మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలాన్ని సృష్టించింది. మైనర్లకు మద్యం అమ్మడం, తాగి డ్రైవ్ చేయడంపై ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తర్వాతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మరింత పెరిగాయి. కానీ ఇప్పటికీ అలానే తాగి నడుపుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. మరి తాగి నడపడంపై చట్టం ఏం చెబుతుంది? 1988 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మద్యం సేవించి వాహనాలు నడిపితే అనేక శిక్షలు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం బ్రీత్ అనలైజర్ రీడింగ్ 30 దాటితే దొరికిపోయినట్టే. నిజానికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ను నిరాకరించేందుకు మనకు పూర్తి రైట్ ఉంది. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉంది. అదేంటంటే పోలీసులకు మనం తాగి ఉన్నట్టు అనుమానం వస్తే బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. ఒకవేళ ఇంకా అనుమానం ఎక్కువగా ఉంటే వితౌట్ వారెంట్ మనల్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కు లేదా స్టేషన్కు తీసుకెళ్లేందుకు పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది ఈ చట్టం. ఇక రీడింగ్ 30 నుంచి 60 మధ్య ఉంటే 6 నెలల జైలు శిక్ష లేదా 2000 ఫైన్. 60 నుంచి 150 మధ్య ఉంటే 1 ఏడాది జైలు శిక్ష లేదా 4000 ఫైన్. 3 ఏళ్ల లోపు ఇదే కేసులో 2 సార్లు దొరికితే 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 8000 ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక రీడింగ్ 150 దాటిందంటే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా 5000 ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక పదే తాగి నడుపుతూ దొరికిపోతే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు జైలు శిక్షతో పాటు 10,000 ఫైన్ విధించే అవకాశం ఉంది. నిజానికి సీసా చిన్నదైనా పెద్దదైనా దానిపై తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటుంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. మరి మందుబాబుల కళ్ళకి ఇది కనిపించడం లేదా? సరే, మీ ఆరోగ్యం, మీ డబ్బు, మీ ఇష్టం, తాగండి, డబ్బును తగలేసుకోండి, అది కూడా మీ ఇష్టం. కానీ తాగాక రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు? అమాయకుల ప్రాణాలను ఎందుకు బలి తీసుకుంటున్నారు? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే ఈ పరిస్థితి మారుతుంది? మీలో ఎప్పుడు మార్పు వస్తుందనేదే మెయిన్ క్వశ్చన్. 2023లో ఏకంగా 1,06,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 5,032 మందిని జైలుకు పంపారు. ఒక్క డిసెంబర్ 31 నైట్ దాదాపు 3,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే బైక్ నడిపే వారిలో ఎంత చైతన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అధికారుల చర్యలు కూడా తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, వార్నింగ్లు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం, ఇదే జరుగుతోంది. ప్రతి వీకెండ్లో పబ్లలో తప్పతాగి బయటకు వచ్చేవారు అనేకం. వాళ్లే కార్లు నడుపుకుంటూ వెళ్ళి ప్రజల ప్రాణాలు తీసే సంఖ్య కూడా ఎక్కువే. మరి అక్కడే వారిని అడ్డుకుంటే ప్రజల ప్రాణాలు కాపాడిన వారు అవుతారు కదా. మరి అలాంటిది ఏమైనా జరుగుతుందా? లేదు. నిజానికి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్న వాళ్ళలో చాలామంది సొసైటీలో చాలా పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉంటున్నారు, లేదా వాళ్ళకి దగ్గర వాళ్ళు అయి ఉంటున్నారు. హైయర్ స్టడీస్ చదివిన వారు ఉంటున్నారు. వీళ్లకు చట్టాల గురించి తెలుసు, తాగి వాహనం నడపొద్దని తెలుసు, అయినా కూడా నిర్లక్ష్యం. తాగితే బాడీ మైండ్ కంట్రోల్లో ఉండదు.
వెహికల్ ఎటుపోతుందో అర్థం కాదు, స్పీడ్ని కంట్రోల్ చేయలేరు. ఏదైనా జరిగితే కారులో ఉన్న వారితో పాటు రోడ్డు మీద పోతున్న వాళ్ళకు కూడా ప్రమాదమే. అన్నీ తెలిసినా ఇవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. మీ ఆనందం కోసం మీరు తాగండి, కానీ తాగాక డ్రైవింగ్ చేయకండి. డ్రైవర్లను పెట్టుకోండి. ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా తాగుబోతుల తీరు మారడం లేదు. ఇకనైనా మారండి. మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి, అందరినీ వెళ్ళనివ్వండి. మీలో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చెకింగ్లు పెట్టినా ఫలితం శూన్యం.